హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎపిసోడ్ 4. బేసిక్గా నా ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర అనమాట, గోదావరి. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పండగకి అక్కడికి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకోవడం నాకు అలవాటు. కానీ ఇయర్ నేను వెళ్ళట్లేదన్నమాట. రీజన్ ఏమైనా కూడా నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అసలు తెలంగాణలో నేను పండగకి ఉండడం ఇదే ఫస్ట్ టైము. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు తెలియదు. సో చూడాలి ఎలా అవుతుంది అన్నది. నా చిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, జాతర, కోడిపందాలు. నాకు బాగా ఇష్టమైంది ఏంటి అంటే నేను కొత్త బట్టలు కొనుక్కునేదాన్ని అనమాట ఆ టైంలో. ఆ కొత్త బట్టలు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయి అందరికీ చూపించేసేదాన్ని నా బట్టలు ఎలా ఉన్నాయని. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పిండి వంటలు అనమాట. సో మా ఆంధ్రాలో బాగా ఫేమస్ పిండి వంటలే కదా సంక్రాంతి టైంలో. చాలా బాగుండేది. అమ్మ అవి చేసి ఇచ్చేయడం, మేము వాటితో ఆడుకొని తినేసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ టైం అంతా, సంక్రాంతి టైం అంతా ఆంధ్రాలో ఒక ఒక మంచి వైబ్ ఉంటుందన్నమాట. ఒక హ్యాపీనెస్ ఉంటుంది. పొలాలు, నేచర్, అక్కడ మనుషులు, వాళ్ళ ఎఫెక్షన్స్, కొత్త అల్లుడు, ఇదంతా చాలా బాగుంటుంది. సో మీ సరౌండింగ్స్లో కూడా చాలామంది ఇప్పటికే ఆంధ్ర వెళ్ళిపోయి ఉంటారు కదా గోదావరి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా చెప్పే ఉంటారు ఆంధ్రాలో చాలా బాగుంటుంది అని చెప్పి. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి లైఫ్లో జన్మానికి ఒక శివరాత్రి అని చెప్పి ఒక ప్రోబ్ ఉంటుంది. అలానే ఎప్పటికైనా ఒక్కసారైనా ఆంధ్రాలో మీరు ఒక సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి. చాలా మెమొరీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మీలో మీకు తెలిసిన గోదావరి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేసి వాళ్ళకి షేర్ చేసి చెప్పండి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోమని చెప్పి. నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా ఊర్లోనే ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్, బాయ్.